Hello, dear students. Welcome back, all of you. Guys, TGPSC Group 1 Mains, తెలంగాణ Group 1 Mains, మీ అందరికీ తెలిసిందే. ఏదైనా వీడియో చేయాలన్నా కూడా ఐ వాజ్ ఇన్ ఎ డౌట్, అంటే ఏం చేయాలి, ఎలా ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఇటువంటి సందిగ్ధంలో విద్యార్థులందరూ ఉన్నారు. సో యునో వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్, కోర్టు జడ్జిమెంట్స్ కానీ వచ్చిన తర్వాత ఏంటి మనకు ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పి. ఇట్స్ ఓకే. అయితే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకు ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుంటే, మీ అందరికీ తెలుసు జనరల్గా యూపీఎస్సీ అయినా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కూడా ఇండియా లెవెల్లో ఎకనామిక్ సర్వే ఈ ఎకనామిక్ సర్వే అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత లైన్ టు లైన్, అది ప్రిలిమ్స్లోనైనా మెయిన్స్లోనైనా ఆ కంటెంట్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా క్వశ్చన్స్ వస్తాయి రావచ్చు అన్న ఉద్దేశంతో ఎకనామిక్ సర్వే పిన్ టు పిన్ చదువుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ దానిపైన స్పెషల్ కోర్సెస్ కూడా చాలా ఎకానమీ ఫ్యాకల్టీస్ రిలీజ్ చేస్తారు, ఇండియన్ ఎకనామిక్ సర్వే అని చెప్పి. సేమ్ అలాగే తెలంగాణలో అయితే సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పి చూస్తాం. సో వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్? సో ఈ రెండు అంత ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రూప్ 1 మెయిన్స్లో ఈ ఎకనామిక్ సర్వే నుంచి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతాయా? ఆబ్వియస్గా 1 పాయింట్ ఆఫ్ టైం రిఫ్లెక్ట్ అవుతాయి, కానీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? ఓన్లీ ఎకానమీకే ఇవి కనెక్ట్ అవుతాయా? సో ఇప్పుడు దీనికి సంబంధించి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దాట్ మేము ఒక మెటీరియల్ తయారు చేసాం. మెటీరియల్ అంటే కంప్లీట్గా ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి, సేమ్ అలాగే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి. మనం ఇది చూస్తే టోటల్, అంటే నేను మీకు జస్ట్ జూమింగ్ చేస్తున్నాను, యూ కెన్ లుక్ ఇన్ టు దిస్. సో చూడండి, టోటల్గా ఈ ఇండియాకి సంబంధించి యూనియన్ ఎకనామిక్ సర్వేలో 13 చాప్టర్స్ ఉన్నాయి. 13 చాప్టర్స్. ఈ 13 చాప్టర్స్లో అంటే ఇవి 360 డిగ్రీస్లో కవర్ చేస్తాయి ఈ ఎకనామిక్ సర్వే. పాలిటీ నుంచి, గవర్నెన్స్ నుంచి, సొసైటీ నుంచి, ఎకానమీ నుంచి, ఎస్ఏ నుంచి, ఈ 5 ఎలిమెంట్స్ నుంచి, ఈ 5 ఆస్పెక్ట్స్ నుంచి సో డైరెక్ట్గా కొంచెం కంటెంట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఒకవేళ దీంట్లో నుంచే ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అన్న బేస్ చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఎకనామిక్ సర్వే నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే యూనియన్ సర్వే నుంచి 13 చాప్టర్స్ ఉంటే మనం చూస్తే చూడండి, చాప్టర్ 1 నుంచి ఒక క్వశ్చన్, చాప్టర్ 2 నుంచి ఒక క్వశ్చన్, చాప్టర్ 3 నుంచి ఒక క్వశ్చన్. సో అట్లా టోటల్గా యూనియన్ సర్వే నుంచి 24 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. అంటే బేసికల్గా అంటే జస్ట్ ఒక లిమిటెడ్ వర్డ్స్ అన్నట్టు కాకుండా ఒక్కొక్క క్వశ్చన్ ఒక 1000 వర్డ్స్లో, అంటే ఆ క్వశ్చన్ 360 డిగ్రీస్లో. సో దానికి రిలేటెడ్ ఇంకొక క్వశ్చన్ వచ్చినా కూడా ఎకనామిక్ సర్వే నుంచి డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసే విధంగా దాన్ని మేము ఫ్రేమ్ చేయడం జరిగింది. సో టోటల్గా యూనియన్ సర్వే నుంచి 13 చాప్టర్స్ నుంచి 24 క్వశ్చన్స్ని మేము రూపొందించడం జరిగింది. అది కూడా మీకు శాంపుల్ చూపిస్తాను. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే దిస్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా ఇంత టైం పట్టింది. సో మళ్ళీ లేట్ అవుతే ఇది తయారు చేసి కూడా వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చెప్పేస్తున్నాను, రిలీజ్ చేసేస్తున్నాము. తెలుగు మీడియం పైన వర్క్ కూడా స్టార్ట్ అయింది. రానున్న 1-2 డేస్లో అది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. జస్ట్ ఏదైతే కోర్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ కోర్సులోనే మీకు అవైలబుల్ ఉంటాయి. ఐ విల్ టెల్ డీటెయిల్ అబౌట్ దట్. ఇంకోటి చూస్తే చూడండి, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. సో దీంట్లో టోటల్గా 6 చాప్టర్స్ ఉన్నాయి. 6 చాప్టర్స్లో నుంచి 21 క్వశ్చన్స్. 6 చాప్టర్స్లో నుంచి 21 క్వశ్చన్స్, అంటే టోటల్గా ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి 45 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ 45 క్వశ్చన్స్ చూస్తే ఎలా ఇవ్వడం జరిగింది మీకు ఇప్పుడు చూడండి, ఇక్కడ జూమింగ్ చేస్తున్నాను. ఇవాల్యుయేట్ ఇండియాస్ ఎకనామిక్ రికవరీ strategies in response to the COVID-19 pandemic, focusing on the role of public spending, digital transformation and Atmanirbhar Bharat Abhiyan.
హౌ డిడ్ దీస్ స్ట్రాటజీస్ ఇంపాక్ట్ ఇండియాస్ గ్రోత్ ట్రాజెక్టరీ? సో మీరు క్వశ్చన్ చూడొచ్చు. సో దానికి సంబంధించిన ఆన్సర్ ఎలాగా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఐఎమ్ జస్ట్ డిస్ప్లేయింగ్ ఇట్ ఆన్ ద బోర్డ్. పబ్లిక్ స్పెండింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి. సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ఇంపాక్ట్ ఆన్ ఫిజికల్ బ్యాలెన్స్, సో ఇంపాక్ట్ ఆన్ ఎక్స్టర్నల్ ట్రేడ్, గ్లోబల్ కాంటెక్స్ట్ అండ్ ఇండియాస్ కంపారేటివ్ పర్ఫార్మెన్స్ అండ్ కంక్లూషన్. సో క్లియర్గా అంటే ఈ ఒక్కొక్క పారాగ్రాఫ్లో నుంచి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ క్వశ్చన్స్. సో అట్లా లిమిటెడ్గా, మరీ హ్యూజ్ బల్క్ నెంబర్ ఆఫ్ పేజెస్ కాకుండా లిమిటెడ్గా జస్ట్ 45 క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం జరిగింది. ఈ 45 క్వశ్చన్స్ని పిన్ టు పిన్ మీరు చదువుకొని పోతే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు బర్డెన్గా ఫీల్ అవ్వను అనుకుంటేనే యూ కెన్ టేక్ దిస్. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ మనం చూస్తే, ఇప్పుడు ఇది తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్. సో చూడండి, అనలైజ్ ద ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ రీసెంట్ ఇయర్స్, ఫోకసింగ్ ఆన్ ఇట్స్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ and employment trends. Discuss the challenges faced and suggest measures for sustained growth. So మీరు చూస్తే ఎకనామిక్ రెసిలియన్స్ అండ్ జిఎస్టీబీ ట్రెండ్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్రెండ్స్ అండ్ ఇంప్లికేషన్స్, అంటే అవసరమైన డేటా మొత్తం, సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి. సో చూడండి, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్, ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషన్, అగ్రికల్చర్ అండ్ అగ్రో ఇండస్ట్రీస్, అండ్ అలాగే కంక్లూషన్. సో సింపుల్గా చెప్పాలంటే, సో ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి, తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి 45 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. తెలంగాణ రాష్ట్రంలోకెల్లా ఇటువంటి ప్రయత్నం చేసింది బహుశా మా ప్లాట్ఫామే అని నేను అనుకుంటున్నాను. ఇంకా వేరే దగ్గర ఉన్నా ఐ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ ఫర్ దట్. సో ఇవి ఓన్లీ ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియం కోర్సులోనే అవైలబుల్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ ఏవైతే ఉన్నాయో 40 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఏదైతే ఉన్నాయో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ప్రింట్అవుట్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే అవైలబుల్. నేను ఒకటే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో ఆ ఫోల్డర్లో ఇంగ్లీష్ మీడియం అనే ప్లేస్ ఉంటుంది, తెలుగు మీడియం అనేది ఉంటుంది. మీరు పర్చేస్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ వచ్చేస్తుంది, తెలుగు మీడియం కూడా అవైలబుల్ వస్తుంది ఏదైనా. అయితే తెలుగు మీడియం ప్రస్తుతానికి ఎంటీగానే ఉంటుంది. రేపు వన్స్ వీ గెట్ టు దిస్, సో లేకపోతే ఒకవేళ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు అందులో శాంపుల్ కాపీస్ కనబడితే, లేకపోతే నేను ఒక వీడియో రూపంలో చెప్తాను. సో దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు జస్ట్ మెసేజ్ పెట్టొచ్చు 9110556858. మీరు జస్ట్ నాకు వాట్సాప్ చేయండి. తెలుగు మీడియం ఎప్పుడు వస్తుందో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ప్రస్తుతానికి ఇంగ్లీష్ మీడియం మాత్రమే. మీ ప్రిపరేషన్ని, ఆ ప్రిపరేషన్కి ఒక కెటలిస్ట్ లాగా ఈ మెటీరియల్ హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ రీజనబుల్ ప్రైస్కి. సో తెలంగాణ ఒక పీడిఎఫ్ 499 రూపీస్కి, ఇండియన్ పీడిఎఫ్ 499 రూపీస్కి, రెండు కలిపి 799 రూపీస్కి మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. సో బేసికల్గా ఐ డోంట్ వాంట్ టు సే ద కాస్ట్, బట్ మళ్ళీ అయిపోయిన తర్వాత కాస్ట్ మీరు అడుగుతారు. సో మాకు ఉన్న లిమిటేషన్స్ని బట్టి మీకు ఇది అందుబాటులో అఫోర్డబుల్ ప్రైస్కి ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం వచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా అప్డేట్ ఇస్తాను. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. నేను ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వబోతున్నాను, మీకేం వస్తున్నాయి అన్నిటివి క్లియర్గా చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కీప్ అ మెసేజ్ ఇన్ వాట్సాప్. థ్యాంక్ యూ.